పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరి అల్లి పటాస్ ని షురు చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే చూద్దాం పారి. ముహూర్తం పెట్టుడే ఆలస్యం ఉన్నది. తెలంగాణలో ఎలక్షన్ల లొల్లి చాలైంది. వాళ్ళేమో ఎర్ర బుక్కు, వీళ్ళేమో మొబైల్ యాప్. ఏపీలో రాజకీయం భలే నడుస్తున్నది. పరవళ్ళు తొక్కుతుంది కృష్ణమ్మ. తెరుచుకున్న శ్రీశైలం సాగర్ గేట్లు. కబ్జాలు చేసేటోళ్లకు చుక్కలు చూపిస్తుంది హైడ్రా. మూసి ఒడ్డు పొంటి ఖాళీ చేపిచ్చిర్రు అంతా. వెనక ముంగట తేడా ఏం లేదు. బడిల బల్లల తీరు మార్చేసిర్రు. పాము పిల్లలకు ప్రాణం పోసిర్రు. అడవి బాట వాటినే 30 గిరినాగు పిల్లలు. ఒకటెనక ఒకటి ఇక వస్తూనే ఉన్నాయి ఎలక్షన్లు. తెలంగాణలో లోకల్ సమరానికి రెడీ అవుతుర్రు లీడర్లు. పార్టీలన్నీ మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుకుంటున్నాయి. లీడర్ల నడమ మాటల తూటాలు వెళ్తున్నాయి. చూసుకుందామని అంటుర్రు అన్నట్టు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లకు కూడా గట్టినే తయారవుతున్నాయి పార్టీలన్నీ. ఇక షేయ్ పార్టీ వాళ్ళు అందరికంటే ముందుగానే అన్ని తీర్ల ఎగరబెడుతుర్రు. చూడుర్రు ఏమేమి నడిచిందో. మరి ఇక ఎప్పుడు పెడతారో ముహూర్తం కానీ తెలంగాణలో మళ్ళోసారి లడాయి గట్టిగా నడిచేటట్టున్నది. సెప్టెంబర్ నెల ఒడిసేలోపు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలని కోర్టు సార్లు చెప్పిండ్రు. ఇటు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కూడా రాబోతున్నది. అందుకే గట్టిగా తయారవుతున్నాయి పార్టీలు. చెయ్యి పార్టీల పట్నం వ్యవహారం అంతా చూసే ఇన్ఛార్జి మంత్రి పొన్నం సారు జూబ్లీ హిల్స్ లీడర్లను పిలుచుకొని మీటింగ్ అయ్యిండు. పిరి బస్సు కానుంచి సురువు చేస్తే పిరి కరెంటు దాకా అన్నిటికన్నీ ఇస్తాను. రేపో మాపో పట్నంలో కూడా కొత్త రేషన్ కార్డులు పంచిపెట్టుడు చాలు చేస్తాం. చెయ్యి పార్టీకి డోకా లేదు అన్నట్టే మాట్లాడిండు మంత్రి సారు. అంతేకాదు జూబ్లీ హిల్స్ లో చెయ్యి పార్టీ తరపుకేంచి ఎవరిని నిలబెడతాను సారు అని అడిగితే లోకల్ లీడర్లకే సీట్ ఇస్తాం, జూబ్లీ హిల్స్ లీడర్కే ఇస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. అంతా కలిసి కూకొని మాట ముచ్చట్లు చేసుకున్నాక పేరు చెప్తారట. జూబ్లీ హిల్స్ లో ఎగిరేది చెయ్యి పార్టీల జెండానే అన్నట్టు మాట్లాడిండు మంత్రి. ఇంకో దిక్కు మళ్ళోసారి గులాబీ జెండా ఎగిరేయాలి, సీట్ ఇడిచి పెట్టుకోవద్దు అన్నట్టు చూస్తున్నారట కారు పార్టీ వాళ్ళు. అటు పువ్వు పార్టీ వాళ్ళు కూడా తగ్గేదేలే అంటారు. ఇంకో దిక్కు వచ్చే జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్ల కోసం కూడా లీడర్లంతా ఊరు సుడు పెడుతుండ్రు. తెలంగాణ చెయ్యి పార్టీ వ్యవహారం అంతా చూసే మీనాక్షి మేడం పాదయాత్రకు తయారవుతున్నది. ఇప్పటికే కారు పార్టీ లీడర్లు, పువ్వు పార్టీ కొత్త అధ్యక్షుడు జిల్లాల పొంటి తిరుగుకుంటా అందరిని హుషారు చేస్తాండ్రు. ఆయంత ఎలక్షన్లకు ముహూర్తం ఎప్పుడో చెప్పిండ్రు అంటే ఇక అటెనక ధూమ్ధాం గట్టిగానే నడిచేటట్టున్నది. ఏ రాష్ట్రంలోనైనా సరే సర్కార్ వాళ్ళకు ఎగస్ పార్టీ వాళ్ళకు ఏదో ఒక పంచాది నడుస్తూనే ఉంటుంది. వీళ్ళు చేసింది వాళ్ళు తప్పంటారు, వాళ్ళు చేసింది వీళ్ళు తప్పంటారు. రోజుకో కిరికిరి, పూటకో లొల్లి, పొట్టు పంచాదులు అవుతుంటాయి. ఇట్లనే ఏపీలో కూడా సర్కార్ వాళ్ళకు ఎగస్ పార్టీ వాళ్ళకు నడమ రచ్చ నడుస్తున్నది. పార్టీ లీడర్ల మీద కేసులు అవుతుండేటాళ్లకు మాజీ సీఎం గట్టినే గరం అవుతుండు. ఇక చూడుర్రి ఏందో యాప్ తీసుకొస్తున్నారట. వాళ్ళేమో ఎర్ర బుక్కు, వీళ్ళేమో సెల్ ఫోన్ యాప్ అన్నట్టే అవుతున్నది ఇప్పుడు ఏపీలా. ఫ్యాన్ పార్టీ వాళ్ళ సర్కారు ఉన్నప్పుడు సైకిల్ పార్టీ వాళ్ళు ఎర్ర బుక్కు రాసిండ్రు. లీడర్ల మీద పెట్టిన కేసుల కానుంచి చేసిన దాడుల దాకా అన్ని బుక్కులు రాసుకున్నారు. ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఓ రేవు పోంటి అందరి లెక్క సరి చేస్తాండ్రు. గిట్లనే ఫ్యాన్ పార్టీ వాళ్ళు కూడా లెక్కలు రాసుకునే ఎగురం చేస్తున్నారట. లీడర్లు అందరితో మీటింగ్ అయిన మాజీ సీఎం జగన్ సారు సర్కారు వాళ్ళను గట్టిగానే సాపించిండు. అవి అన్నారు ఇవి అన్నారు ఏమి ఇత్తలేరు అన్నట్టు ఆడిపోసుకున్నాడు. గిట్లనే ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు లీడర్ల కొరకు కొత్తగా ఓ యాప్ తీసుకొస్తున్నారట. సైకిల్ పార్టీ వాళ్ళు ఏమన్నా తిప్పలు పెట్టినా, సర్కారు వాళ్ళతో ఏమన్నా పంచాది వచ్చినా గా యాప్లో పెట్టొచ్చట. అంతేకాదు ఆఫీసర్ల మీద షికాయితులు కూడా చేయొచ్చట. ఆధారాలతో సహా అన్ని గా యాప్లో పెట్టొచ్చా అంటున్నారు. మరి అట్లా పెడితే ఏమవుతుందయ్యా అని అంటే ఫ్యాన్ పార్టీ వాళ్ళు మళ్ళీ గద్దెనెక్కితే అప్పుడు యాప్లో ఎవరెవరి పేర్లు ఎక్కినాయో, ఎవరి గురించి అయితే షికాయితులు వచ్చినాయో ఆగో వాళ్ళందరినీ గట్టిగా అరుచుకుంటారట. అంటే సైకిల్ పార్టీ వాళ్ళ ఎర్ర బుక్కు లెక్క ఫ్యాన్ పార్టీ వాళ్ళ యాప్ కూడా పనిచేస్తుందా అన్నట్టు. తప్పు చేసిన వాళ్ళందరికీ సినిమా చూపిస్తారట. ఇక ఇట్లుంటే ఇంకో దిక్కు మాజీ సీఎం ముచ్చట్లకు సైకిల్ పార్టీ వాళ్ళు గట్టిగానే అరుచుకుంటారు. తప్పు చేసిన వాళ్ళను చట్టం లోపటేస్తున్నది, అందులో సైకిల్ పార్టీ వాళ్ళకి ఏం సంబంధం అన్నట్టు మాట్లాడుతుండ్రు. అసలు సైకిల్ పార్టీ వాళ్ళు ఎవ్వరు ఫ్యాన్ పార్టీ వాళ్ళ జోలికే పోతలేరు అన్నట్టు మాట్లాడుతుండ్రు మంత్రులు. అన్నేమో గాని ఎర్ర బుక్కు పోటీగా ఫ్యాన్ పార్టీ వాళ్ళు యాప్ ఈగురం చేసిండ్రు. మరి అందులో ఎసోంటి ముచ్చట్లు ఎక్కిస్తారో చూడాలి అనుకుంటారు ఇప్పుడు అందరూ.
ఓ రెండొద్దుల సంధి గెరివిచ్చి నిమ్మలపడ్డం కానీ వారం దినాల సంధి ఒకటే మ్యూజిక్. పట్నం పల్లె అనే తేడా లేకుండా వానదేవుడు దంచిండు. సర్షి కొడితే వాగులు వంకలు ఊసిపారితే షెర్లు మత్తడి దుంకి అలుగు పారినాయి. ఇప్పుడు డ్యాంల వంతు వరద అంతకంతకు పెరుగుతుందని అటు శ్రీశైలము ఇటు నాగార్జున సాగర్ 2 డ్యాంల గేట్లు పైకి లేపిర్రు. ఇక చూడుర్రు మీరే, గేట్లు తెరవంగానే గంగమ్మ ఎట్ట దుంకులాడుతుందో. మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాలలో బగ్గ పేరుకెక్కిన 2 డ్యాంల గేట్లు తెరుచుకున్నాయి. అక్కడ డ్యామ్ అధికారులు గేట్లు తెరిస్తే మన కాడ మంత్రులు మంగళవారం నాడు సాగర్ గేట్లు ఎత్తనీకే మంత్రుల గుంపు పోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, గ్లూరి లక్ష్మణ్ సార్లు వచ్చి కట్కలొత్తి నీళ్లను కిందికి ఇడ్చిర్రు. దీంతోని గంగమ్మ గీ తీర్ల దుంకులాడుతుంటే మంత్రులు అధికారులు వచ్చిన జనాలు చూసుకుంటా మస్తు మురిసిర్రు. ఇక తొవెంట పోయే జనాలైతే వారెవ్వా ఈ సీన్ కోసం ఎన్నొద్దుల సంధి ఎదురు చూస్తున్నామో అన్నట్లు ఎక్కడోళ్ళు అక్కడ బండ్లాపి ఫోటోలు వీడియోలు తీసుకుంటా మురిసి ముప్పందు అయ్యిర్రు. అయితే 18 ఏండ్ల సంధి జూలై నెలలో ఎన్నడూ గేట్లు ఎత్తిందే లేదట. అది ఇప్పుడు లేపుడుతోని ఈసారి కాలం మంచిగానే అయినట్లు ఉన్నది పో అని అనుకున్నారట చూసినోళ్ళంతా. అటు శ్రీశైలంలో 6 గేట్లు లేపంగానే కృష్ణమ్మ కింది బాజుకు రువ్వడి మీద పరుగులు పెట్టింది. ఇక శ్రీశైలం నిండిందంటే జనాల తిండికి దూపకు డోకా ఉండదని పెద్ద పెద్ద మేధావులే అంటుంటారు. అసొంటిది డ్యామ్ గీ నడుమ 3-4 మాటల నిండి తెరుచుకుంది. దీంతోని ఎప్పటి లెక్కనే అటు దిక్కుపోయే జనం ఫోటోలు వీడియోలు తీసుకుంటే సంబరపడ్డారు. ఇక ఇదిట్లుంటే అటు మొగుల అధికారులు ఇంకో వారం 10 రోజుల దాకా జోరు వానలు లేవని చెప్పుకస్తుర్రు. ఎండలు కొట్టి ఆడాడ బట్టతడి శినుకులు పడతాయేమో గాని కుండపోత శినుకులైతే ఇప్పట్లో లేనట్లే అని సాఫ్ సీదా చెప్పిర్రు. అంతేకాదు వానలు లేవు కాబట్టి ఎండల మొఖ పెరుగుతుంది, ఆడాడ దయ్యం గాడుపులు కూడా తోల్తాయని పూసగుచ్చిర్రు. మొత్తానికి వానదేవుడు ఓ వారం దినాల మందం రెస్ట్లకు పోయినట్లే అనుకోరాదుర్రిగా. 15 ఆగస్టు నుంచి ఆడోళ్లకు ఫ్రీ బస్ పథకం చాలు చేసేందుకు ఏపీ సర్కారోళ్ళు అన్ని తీర్లా తయారైతుర్రు. ఆఫీసర్లు అన్ని డిపోలకు తిరుగుతుర్రు, బస్సులకు రిపేర్లు చేస్తుర్రు, బస్ స్టాండ్లలో సవలతులు పెంచుతుర్రు, అన్ని తీర్లా గటీరే తయారైతుర్రు. ఇంకో పెద్ద ముచ్చటేంటిదంటే ఇదివరకు జిల్లాల కాడికే ఫ్రీగా తిరగొచ్చు అన్నారు, కానీ ఇప్పుడు సర్కారోళ్ళ మాట మారింది. చూడుర్రు ఏమంటుర్రు. మొన్న బోర్డర్ స్టేట్స్ అయిన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో కూడా ఈ ఫ్రీ స్కీమ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఆ రాష్ట్రాల్లో ఏ విధంగా ఈ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేస్తున్నామో అదే విధంగా మన రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేస్తాం. కాదన్నట్టు ఏపీ బస్సుల మంత్రి రాంప్రసాద్ సారే చెప్పిండు, ఎట్లయితే పక్క రాష్ట్రాలలో అమలు చేస్తానో గట్లనే ఏపీలో కూడా ఫ్రీ బస్సు పథకం అమలు చేస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిండు. అంటే ఇదివరకు సర్కారోళ్ళు జిల్లాల వరకే ఫ్రీ బస్సు, బార్డర్ దాటితే టికెట్ కొట్టు అన్నట్టు మాట్లాడినరు. కానీ మళ్ళీ ఏమనుకున్నారో ఏమో కానీ ఇప్పుడైతే అంతటా ఫ్రీనే అని చెప్తుండ్రు. మొన్న ఇంకో మంత్రి అచ్చెన్నాయుడు సార్ కూడా రాష్ట్రం అంతా ఫ్రీ బస్సు పథకం ఉంటుంది, ఎవరేం ఫికర్ చేసే పని లేదన్నట్టు మాట్లాడిండు. ఇక ఇప్పుడు ఖుద్దు బస్సుల మంత్రే పక్క రాష్ట్రాల తీరుగానే అమలు చేస్తామని చెప్పిండు. జిల్లా బార్డర్ దాటినా సరే టికెట్ కొట్టొద్దని ఆఫీసర్లకు చెప్పిండ్రాట. ఆర్టీసీ వ్యవహారం అంతా చూసే పెద్ద సారు కూడా గిదే ముచ్చట చెప్పుకొచ్చిండు. ఇప్పటికే డిపోలన్నీ తిరిగి బస్సులు తయారుగా పెట్టుకోవాలి, ఏమన్నా రిపేర్లు ఉంటే ముందుగానే చేసుకోవాలి అన్నట్టు అందరినీ హుషారు చేస్తాండ్రు. 15 ఆగస్టుకు సీఎం సార్ చేతుల మీదకేంచి ఏపీలో ఆడోళ్లకు ఫ్రీ బస్సు పథకం చాలైతాంది. 11,000 బస్సులు తయారుగా పెట్టుకున్నారట. కరెంటు బస్సులు కూడా కొంటున్నారట. ఎవరేం ఫికర్ చేసే పని లేదా అంటున్నారు. ఇక తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో ఫ్రీ బస్సులు చేయబట్టి సీట్ల కొరకు లొల్లులు గట్టిగానే అవుతున్నాయి. అసొంటి పంచాదులు కాకుండా ముందుగానే అందరికి సాలినన్ని బస్సులు పెట్టాలని చెప్పిండ్రాట. ఎక్కడ సర్కారులకు చెడ్డ పేరు రావద్దని గట్టిగానే చెప్పిండట ముఖ్యమంత్రి సారు. తెలంగాణలో అయితే ఫ్రీ బస్సు చేయబట్టి నెలకు అక్కచెల్లెన్లకు 4-5 వేల దాకా మిగులుతున్నాయా అంటున్నారు. మరి ఇక ఏపీ అక్కచెల్లెన్లకు ఎన్ని పైసలు మిగులుతాయో, ఎంత ఎలుగులు అవుతుందో ఏమో చూడాలి. ప్రైవేట్ బండ్లకు అడ్డ మూసీ నది గడ్డ అన్నట్టే ఉంటుంది. పట్నంలో శాన దిక్కుల్లా నెరీగా చాదరగడ్డ దిక్కు పోతుంటే మూసీ నదిని కబ్జా పెట్టి ఎవళ్ళకు నచ్చినట్టు వాళ్ళు వాడుకుంటుర్రు. ఇంతింత అట్లనే నదులకు కూడా పోయేటట్టుర్రు. అందుకే ఇగో మా టీవీలు హుషారు చేయంగానే ఆఫీసర్లు రంగంలోకి దిగిర్రు, పంతనం చూపెట్టిర్రు. అట్లా పోయి ఆ కథ ఏంటిదో అరుసుకొని వద్దాం పార్రి.
డేరాలు వీకేషీలు తవ్వకడ్డంగా గుంటలతో వీలు చుట్టూ పెన్షింగ్ బాతీలు. పట్నం అఫ్జల్గంజ్ ఏరియాలో ఉన్న లైబ్రరీకించి చాదరగట్ట వరకు మూసీ కాలువకు పక్క పోయింట్ ఉన్న జాగాను కబ్జా పెట్టిలు, అందులో పార్కింగ్ పెట్టుకుని దందా చేస్తులని మొన్న నాడు మా టీవీలో వార్త వచ్చింది కదా. అగోగా వార్త చూసినాక అధికారులు బుల్డోజర్లు పట్టుకొని కదిలీరు గీతీలుగా. కబ్జా పెట్టిన చోటును ఖాళీ చేయించిరు, చుట్టూ పెన్షింగ్ బాతీలు. అయితే ఆ చోటును కొంతమంది కబ్జా పెట్టి అందులో బండ్ల పార్కింగ్ పెట్టి దందాలు నడిపిస్తులాట. వచ్చిన ఆమ్దానంతా తీసుకొని జేబులు వేసుకుంటులాట. ఇంకేముంది, ఓ రోజు హైడ్రా అధికారులు ఇంకో రోజు జిహెచ్ఎంసీ అధికారులు రైలీలు పోలీసు వాళ్ళు బందోబస్తు గట్టిగా పెట్టిరు, ఉన్న కాడికి డేరాలు వీకేషీలు, కబ్జా పెట్టిన చోటును ఖాళీ చేయించారు. ఇదిట్ట నడుస్తుండగానే ఇటు బండ్లు పార్కింగ్ పెట్టుకునేటి డ్రైవర్ అన్నలు ఇగో గిట్లా అంటున్నారు. ఓపెన్ ల్యాండ్ లో మేము 20 సంవత్సరం నుంచి బండ్లు పెట్టుకున్నాం, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏమైనా కన్స్ట్రక్షన్ అయితే అప్పుడు మేము తీసేస్తాం. ఇప్పుడు ఏమైతే లేదు ఏం లేదు, ఆ బండి తీయండి. ఇప్పుడు ఎక్కడ పెట్టాలి బండ్లు? మేము 3 నెలలకి 60,000 ట్యాక్స్ పెడుతున్నాం సార్ మేము. అగనాట అందాజగో 22 ఏళ్ల సంది అండ్లనే పార్కింగ్ పెట్టుకుంటున్నాట. ఏదైనా బంగ్లా గిట్లా కడితే అప్పుడు బండ్లు తీసేస్తాం, కావాలంటే అప్పటి వరకు గవర్నమెంట్ కే పార్కింగ్ ఫీజు కడతాం అంటున్నారు. మరి ఏం చేస్తారు వాళ్ళు మాత్రం? రోడ్ల మీద బండ్లు పెట్టుకుందామంటే పోలీసు వాళ్ళు చాలాన్లు వేస్తుంటే ఇట్లా ఖాళీ జాగాలో పెట్టుకుందామంటే అధికారులు పెట్టుకొని ఇచ్చేటట్టు లేరాయే. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? మరి ప్రైవేట్ వాళ్ళకి కట్టేటి పార్కింగ్ పైకి ఏదో గవర్నమెంట్ వాళ్ళకే కడతాం అంటున్నారు. అందుకనే మరి చూడాలే దీని మీద అధికారులు ఏం ఆలోచన చేస్తారు అనేది. కానీ ఖాళీ జాగా కనపడితే చాలబ్బా కబ్జా పెట్టేటోళ్ళు బగ్గం మోపైలు ఈ నడమ పట్నంలా. వాళ్ళకు తగ్గట్టు ఓ రోజు హైడ్రా ఇంకో రోజు జిహెచ్ఎంసీ అధికారులు తలుగుతున్నారు మంచిగానే. చిన్నగున్నప్పుడు బళ్ళకి పోయేటప్పుడు నేను ఎప్పుడు ముంగటి బెంచ్ మీదనే కూర్చునేదాన్ని. మా దోస్తులంతానేమో వెనక బెంచీలో కూర్చునేటోళ్ళు. వెనక బెంచీలో కూర్చునేటోళ్లకు చదువు రాదు, వాళ్ళతో నీకేం దోస్తానే అని మా అమ్మ ఎప్పుడు తిడుతుండే. వాళ్ళు కూడా మంచిగానే చదివేటోళ్ళు, కానీ ఎందుకో ఏమో వెనక బెంచ్ అనగానే తక్కువ చేసి చూస్తారు అని అనుకునేదాన్ని. అన్నట్టు వెనక బెంచ్ అంటే యాదకొచ్చింది. ఆ సొంటోళ్లను తక్కువ చేసి చూడకుండా గీ బళ్ళే సార్లు చేసిన ఉపాయం చూడుర్రి ఎట్లుందో. రైట్, ఇక ఇప్పుడు ఈ వార్త తింటే బ్యాక్ బెంచర్స్ అని మాటలు పడ్డోళ్ళు మస్తు ఖుషి అవుతారు కావచ్చు. ఇక ఇప్పుడు మా లెక్కన ఎవరు మాటలు పడరని. అవు మరి తరగతిలో చదువుకునేటోళ్ళంతా సమానమే, వెనక బెంచ్ ముంగడి బెంచ్ అనేది తేడా లేకుండా చేయాలని ఈ ఉపాయం చేసిరు. బాపట్ల జిల్లా పర్చూరు మండలం అడుసుమల్లి అనేటి ఊళ్ళో ఉన్న పెద్ద బయలు చదువులు చెప్పేటి పంతులు టీచింగ్ మెథడ్ ని ఉపయోగించడం జరిగింది. విద్యార్థికి ఉపాధ్యాయుడు తనని గమనిస్తున్నాడు, తననే లక్ష్యంగా చేసుకొని పాఠం చెప్తున్నాడు. ఐ కాంటాక్ట్, కొలాబరేటివ్ స్కిల్స్, కోఆపరేషన్ స్కిల్స్ ఇలాంటివన్నీ కూడా చక్కగా ఇంప్లిమెంట్ అవుతాయనే ఉద్దేశంతో ఈ విధానం ముందుకు తీసుకురావడం జరిగింది. అగా చూడలే గోడలకు బల్లాలు మోపు చేసి చుట్టూ కూసోబెట్టిరు పొల్లగాళ్లను. గట్ల కూసోబెడితే పొల్లగాళ్లకు వెనక బెంచోళ్ళు అనేది మాట రాదు, పొల్లగాళ్ళంతా పంతులకు కానొస్తారు, అందరినీ సమానంగా చూడొచ్చు అనేది పంతుల ఆపోచన. ఇలా యూ షేప్ లో చేయడం వల్ల చదువులో వెనకబడిన డల్లర్స్ చెప్పేది వినడానికి, ఇంకా సార్స్కి చెప్పే విధానానికి అడ్డు లేకుండా ఉండడానికి బాగా ఉంది. అవు మరి గిట్లా కూసోబెడితే పొల్లగాళ్ళంతా సార్ల కండ్ల ముంగట్టు ఉన్నట్టే ఉంటది. లేకుంటే వెనక బెంచ్లో కూసున్నాడు ఏం చేస్తున్నాడో కూడా ఎవరికి తెలియదు. ఇంటుండో తెలవట్లేదా, ఇనట్లేడో తెలవట్లేదా పంతులు చెప్పేటి పాఠాలు. అందుకనే గింత మంచి ఇగిలం చేసిళ్ళు అన్నట్టు. ఇక ఇప్పుడు గీ ముచ్చట చూసినాక ఇక్కడ చేసినట్టే అన్ని బల్లల్లో చేస్తే మంచిగుండు అనుకుంటున్నాడ పబ్లిక్. కానీ ఏ మాట కా మాటే, గొప్ప ముచ్చటే కదా, ఏమంటారు? ఇప్పుడు పోలీస్ స్టేషన్కు పోయినామే అనుకోర్రి, పెద్ద బోర్డు ఉంటుంది, ఇది ఫలానా ఊరి పోలీస్ స్టేషన్ అని. అట్లనే దాఖానకు పోయినా, పోస్ట్ ఆఫీస్ కాడికి పోయినా, బడికి పోయినా, గుడికి పోయినా, ఆఖరికి గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడికి పోయినా ముంగట పెద్ద బోర్డు ఉంటుంది. ఎందుకంటే ఆడికి వచ్చేటోళ్లకు అదేం ఆఫీసో తెలవాలని పెడతారు. అట్లా మరి ఇది ఏం ఆఫీస్ అనుకోవాలో తెలియదు, కానీ బంగ్లా పెద్దగానే ఉన్నది కానీ బోర్డు అయితే లేదు. దాని మీదనే పెద్ద లొల్లి నడుస్తున్నది ఇప్పుడు అక్కడ. గా ముచ్చటేందో పురాగా అరుచుకొని వద్దాం పారి. ఇగో ఇదే ఇప్పటి వరకు చెప్పిన సర్కార్ ఆఫీసు. బంగ్లా బందోబస్తుగానే ఉన్నది కానీ ఏం బంగ్లానో ఏం ఆఫీసో తెలవట్లేదు. ఓ బోర్డు అన్న పెట్టలేదు కదా అనుకుంటురా. అవు ఇప్పుడు పంచాయతంతా బోర్డు మీదనే. ఇది పాత సీఎం జగనాలు సార్ ఇలాగా పులివెందులో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ అట. మరి బోర్డు పెట్టాలని ఆఫీసర్లకు ఆలోచన రాలేదో, లేకుంటే బోర్డు లేకుంటే ఏమైతుంది అనుకున్నారో ఏమో తెలియదు. కానీ బంగ్లా కట్టిన కాంచి బోర్డే లేదంటారు అక్కడి పబ్లిక్. వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారట, పోయేటోళ్ళు పోతూనే ఉన్నారట. కానీ అది ఏం ఆఫీసు, అక్కడ ఏం పనులు అయితే అనేది మాత్రం ఎవరికి తెలవట్లేదట.
అవు మరి బోర్డు లేకుంటే ఎట్ట తెలుస్తుంది ఏం ఆఫీస్ అనేది. పెద్ద ముచ్చట ఏంటంటే ఆఫీస్ బోర్డే కాదు, లోపల ఆఫీసర్ ముంగట కూడా బోర్డు లేదంటే చూడాలి. వచ్చినామంటే వచ్చినాం, పోయినామంటే పోయినాం అన్నట్టు ఆఫీసర్లు వస్తూనే ఉన్నారట, పోతూనే ఉన్నారట, కానీ వాళ్ళ కొలువేందో తెలవట్లేదు, వాళ్ళు ఏం పని చేస్తారో ఎవరికి తెలవట్లేదు అని అంటున్నారు అక్కడికి వచ్చాడు పబ్లిక్. అగా చూడాలి సార్ ముద్దుగా కూర్చొని ముంగట కూర్చున్న వాళ్ళకు ముచ్చట్లు చెప్తున్నాడు, కానీ సార్ ముంగట బోర్డు లేదు, పాలు లేదు. మరి సార్ చేసేటి కొలువేందో సార్కి ఒక్కనికే తెలిస్తే సరిపోతుంది అనుకున్నట్టుండు కావచ్చునో. అయినా మీకు ఒక్కరికే తెలిస్తే సరిపోదు సార్లు, జర పబ్లిక్ కూడా మీరు ఏం కొలువు చేస్తారో తెలిసేటట్టు, మీరు ఏ ఆఫీస్లో కొలువు చేస్తారో ఎరకయ్యేటట్టు బోర్డులు పెట్టులి అని అంటున్నారు అక్కడ పబ్లిక్. మరి చూడాలి ఇప్పటికన్నా ఏమన్నా బోర్డులు పెడతారో లేకుంటే ఎప్పటి లెక్కనే ఇడిచి పెడతారో అనేటిదిగా రేపు. పాములల్లా ఇసం పాములేంటి అని అడిగితే ఏ ఒకటో రెండో తప్ప కడమయన్నీ అవే అని చెప్పొచ్చు, ఎందుకంటే అవి డేంజర్ కాబట్టి. కానీ జంగల్లో తిరిగే గిరినాగు తెలుసు కదా, అది ఇంకా డేంజరు. కాటేసిందంటే ఇక ఆడిదాడనే ఖతం అవుతారు. అగు అసొంటి గిరినాగు పామును బతికిస్తానికి విశాఖపట్నం అడవి అధికారులు మస్తు తిప్పలు పడ్డారు. ఇక చూడురి అంతరిచ్చిపోతున్న పాము పిల్లలకు ఎట్లా పురుడు పోసిర్రో. బొగ్గుతోని ఓ నిలువు గీత గీసి శుద్ధముక్కతోని 10-15 అడ్డం గీతలు గీసినట్లు అవపడుతున్నాయి చూడుర్రి. గివే గా అధికారులు పురుడు పోసిన గిరినాగు పిల్లలు. చూడుర్రి డబ్బాల ఎటూ పోలేని పరిస్థితిలా ఎట్లా తలకాయలెత్తి చూస్తున్నాయో. ఇవి చాలా ఈసం పాములు, కరిస్తే కథం పైకే. ఇక అయితే దేవరపల్లి మండలం వాలాబు అనే ఊరి పొలిమేర దిక్కు వీటి తల్లి ఓ జంగల్లా గుడ్లు పెట్టిందట. గా ముచ్చట్ను గొర్రెల కాపర్లు చూసి గవి ఏం గుడ్లు కావచ్చు అని చూద్దామని అటు దిక్కు పోతుంటే తల్లి పాము చూసింది. ఈగేముంది నా గుడ్ల జోలికి వస్తారా మీకెంత ధైర్యం అని వాళ్ళ మీదికి ఎగడి బుసలు కొడితే దెబ్బకు దడుసుకొని ఊరికి తూర్పు కనుమల అడవి అధికారులకు చెప్పిర్రు. ముచ్చట పురాగా ఎరక వేసుకున్న అధికారులు సీదా దోలాడుకుంటూ వచ్చి పామును చూసిర్రు. అది ఆడిపామని అర్థమైంది. ఇక గుడ్లు పెట్టిన జాగల ఏ గుడ్లకు ఏం కావద్దని మీదంగా ఓ జాలి ఏర్పాటు చేసిర్రు. ఆ టెంక పాము ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు గుడ్లను పొదుగుతుంది అనే ముచ్చట్లన్నీ ఓ కన్నేసి ఉంచిర్రు. అట్లా ఓ నెల వెళ్ళినాక పిల్లలు బయటికి వచ్చుడు చూసిన అధికారులు మొత్తం 30 పిల్లలను పట్టి ఓ పెద్ద డబ్బాలేసిర్రు. ఆ టెంక అన్నిటినీ పాయలంగా కొంచెం పోయి శంకరం అడవిలో ఇడిచిపెట్టిర్రు. ఏదేమైనా అంతటి ఈసం పామును రెక్కి చేసి ఎట్లొస్తుంది ఎటు పోతుంది అనే ముచ్చట్లన్నీ నెల రోజులు రీకాం లేకుండా పసిగట్టిర్రంటే అడవి అధికారులు కృష్ణప్రసాద్ ఇంకా మూర్తికండి మహంతి చేసిన రిస్క్ ను తారీఫ్ చేయాల్సిందే అని అంటుర్రు అడవి జీవుల మీద బగ్గ పాయరం ఉన్న జనాలు. అరే ఇంకో ముచ్చటున్నదుల్లా ఆ శబ్దం అనుకున్నా మర్చిపోయినా, అదైతే ఒక్కసారినే శబ్దం పారి. నాగుల పంచమి వచ్చిందంటే చాలు అన్ని దిక్కుల్లా పుట్టలకు పాలు పోసి పూజలు చేస్తుంటారు. సల్లహజూడు నాగమ్మ నాగరాజా అని పబ్బతి పడుతుంటారు. కానీ ఇగో కర్ణాటక రాష్ట్రంలో ఉన్న యాదగిరి జిల్లా కందుకూరు అనే ఊళ్ళే మాత్రం ఏండ్ల సంధి గీ ఇచ్చంత్రమైన ఆచారం నడుస్తుంది. నాగుల పంచమి నాడు దేశం అంతా పాములను కొలిస్తే గీ కందుకూరులున్న కొండమావ గుట్ట మీద పబ్లిక్ అంతా తేళ్లకు పూజలు చేస్తుర్రు. తేలు విగ్రహాలను కొలుస్తారు. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఈ కొండమావ గుట్ట మీద ఏ బండను కదిలిచ్చినా సరే వాటి కింద తేలు కనిపిస్తాయట. గా తేళ్లను చేతులతోని పట్టుకునుడు, ఒంటి మీద పాకిచ్చుకునుడు. అలా చూడరు చిన్న చిన్న పొలగాళ్ళు నాలుక మీద కూడా పెట్టుకుంటుర్రు. ఆడోళ్ళు కూడా అస్సలు బుగులు పట్టకుండా తేళ్లతోని ఆటలాడుతుర్రు. గట్ల వేస్తే తేళ్లు కరవవా అసలే ఈస పురుగులు అని అడిగితే తతిమ రోజులల్లా ఏమో గాని నాగుల పంచమి నాడు మాత్రం తేళ్లు ఎవ్వళ్లను ఏమనము అని అంటుర్రు. అవి కరిచినా కూడా అమ్మవారి బొట్టు పెట్టుకుంటే తక్కువైతది అని చెప్తుర్రు అక్కడి జనాలు. ఏళ్ల సంధి నడుస్తుందట గీ ఆచారం. ప్రతేడు గిట్లనే నాగుల పంచమి నాడు చుట్టుపక్కల ఊర్లకేంచి కాకుండా తెలంగాణ మహారాష్ట్ర నుంచి కూడా పబ్లిక్ గీ వింత ఆచారాన్ని చూడనీకే పోతుంటారు. మిగిలిన దినాలల్లా తేలు గరిస్తే విషం ఎక్కుతుందట గాని నాగుల పంచమి నాడు ఏం కాదని నమ్ముతుర్రు అక్కడి పబ్లిక్. కానీ ఏం ఆచారమో ఏమో ఆ తేళ్లను చూస్తేనే పానం జల్లుమంటుంది అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్. ఇగిన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ ధనాధనాయి కూడా ఒక్కసారి సుషేరు. పింఛన్ కోసం వచ్చిన ముసలాయనను చూసి కలెక్టరే షాక్ అయిండు. ఇగో గిడ నెత్తికి రుమాలు కళ్ళద్దాలు పెట్టి మాట్లాడుతుండు చూడుర్రి. ఈ పెద్ద మనిషి పేరు కాంబ్లే విశ్వనాథ్. 80 ఏళ్లకు పైనే ఉంటాడట. ఆదిలాబాద్ జిల్లా నాగ్నూర్ మండలం తాడి హత్నూర్ వీళ్ళ ఊరు.
అయితే ముసలమ్మకు వచ్చే పింఛన్ పైసలు ఎటు సాల్తలేవు సారు, జర నాకు కూడా ఇయ్యమని ప్రజావాణి కార్యంలో కలెక్టర్ సార్కు అర్జీ పెట్టుకుండు. అది కూడా పురాగా ఇంగ్లీష్ భాషల. గా ముచ్చటిన్న కలెక్టర్ సారు ఇంట్లో ఒక్కరికే ఇస్తారే పెద్ద మనిషి అని చెప్పిండు. కానీ పెద్ద మనిషి గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతున్న ఇంగ్లీష్ భాషను చూసి సార్తో పాటు తతిమ అధికారులు కూడా చిత్రపోయి చూసిర్రు. అన్నట్లు ఈ పెద్ద మనిషి BA పటా తీసుకొని అప్పట్లో చదువు చెప్పి పానం బాలేక రిటైర్ అయిందట. నాగుల పంచమి నాడు నాగుపావును చూపించి మందిని పరిశాన్ చేసిండు బిచ్చగాడు. కరీంనగర్ జిల్లా కోతిరూంపూర్లున్న గిద్దె పెరుమాళ్ళు గుడికి రేకుర్తికెంచి ఈ బిచ్చగాడు వచ్చిండు. ఇక నాగుల పంచమి కదా, నాగుపావును చూపించి ఆడిస్తే పైసలే పైసలు, ఇవాళ కూలి పడ్డట్లే అని అనుకుని బుట్ల బుస కొడుతున్న పావును బయట ఇడిచిపెట్టిండు. ఈగేముంది బుస్స బుస్స అంటుండే. చూసిన వాళ్ళంతా దడుచుకుర్రు. ముచ్చట పోలీసు వాళ్ళకి చేరి కూరలున్న పావును జనం నడవ ఇడిచిపెడతావా, చెల్నాడు స్టేషన్కి అని బండి ఎక్కించుకొని తోలుకపోయారు. అంతేకాదు అడవి అధికారులకు తెలియకుండా ఈసొంటి పనులు చేస్తే కేసులు రాస్తామని హెచ్చరించారు. కోతులు జయంగా రైలు బండి ఆగిపోయిన ముచ్చట పెద్దపల్లిలో అయ్యింది. 3వ నంబర్ ప్లాట్ఫామ్ మీద ఉన్న కరెంటు తీగలను పట్టుకున్న కోతులు ఉయ్యాల ఊగినట్లు అటు ఇటు ఊగినాయట. దీంతోని ఆ కరెంటు తీగలు తెగి అప్పటికే ప్లాట్ఫామ్ మీద ఆగి ఉన్న గూడ్స్ బండి మీద పడ్డాయి. ఈగేముంది, బుర్ర బుర్ర మంట లేచేటాళ్లకు ఎక్కడోళ్ళక్కడ జగ్గం పడి ఉరికిర్రు. ఇంకా నయం వాళ్ళ ఉన్న బొగ్గుల మీద పడలేదు. పడి ఉంటే ఆయన టేషన్ అంతా బొగ్గయ్యేది. జరగి కోతుల శరకించి కాపాడు రిసార్లు అని ఒక తీరుగా అడగబట్టిర్రు అటు దిక్కు ప్రయాణం చేసే జనాలు. చలో మరి ఇవ్వనమాట ఇవాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.